ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని చేసుకోవద్దు, ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టాలి అనుకుంటూ ఉంటారు. మన పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసుకో, తప్పు లేదు. కానీ ముందు అమ్మాయి ఎలాంటిది, ముందు అది తెలుసుకోవాలి. అందరూ అమ్మాయిలు కాకపోయినా కొందరు అమ్మాయిలు ఇలానే ఉంటారు. సంబంధం కుదిరిన తర్వాత మీరు మొదటగా అమ్మాయిని కలవండి. కలిసి పర్సనల్ విషయాలు మాట్లాడుకోండి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే అలా తెలిసిపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది. గుర్తుపెట్టుకో, అమ్మాయికి నీ పర్సనల్ విషయం చెప్పు. అలా చెబితే తనకు తన పర్సనల్ విషయం చెబుతుంది. అప్పుడు మీకు ఉన్న డౌట్స్ అన్నీ అడగండి. క్లోజ్గా ఉంటే అమ్మాయి మీతో ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మీరు మాట్లాడినా సరే తను మాట్లాడకపోతే ఆ అమ్మాయిని చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే చేసుకొని మీరు ఇబ్బంది పడకూడదు. తను చెబితే ఓకే, కానీ ఏమీ చెప్పక ఏదో మాట్లాడుతున్నాడు కదా అని తను మాట్లాడితే ఖచ్చితంగా అమ్మాయికి పెళ్ళి అనేది ఇష్టం లేదని మనం గమనించవచ్చు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండడం మంచిది.